నిన్న ఆ వీడియో బయటికి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ రియాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వైఎస్ షర్మిల గారి దగ్గర నుంచి. అసలు ఆవిడకి అంత క్విక్ రియాక్షను ఎలా సాధ్యపడిందో అసలు అర్థం కాని విషయం. మనం ఇంకా ఏదైనా మాట్లాడుతూ ఉంటే కింద కొంతమంది కామెంట్లు పెడతారు, చాలా నీచంగా అవమానిస్తారు ఆవిడని. నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ప్రతి వారికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం దిశగా వాళ్ళు ఎన్నుకున్న మార్గం కావచ్చు, వాళ్ళు ప్రయాణించే మార్గం కావచ్చు, డిఫరెంట్గా ఉంటాయి. మీరు కోరుకున్నట్లుగా ఉండాలనే లేదు. ఆవిడ వాళ్ళ అన్నగారితో విభేదించింది, రాజకీయంగా కుటుంబ పరంగా కూడా అవ్వచ్చు. దాని మీద చీప్గా కామెంట్స్ పెట్టి మీ నైజాన్ని మీరు బయట పెట్టుకోవద్దు. వైఎస్ షర్మిల గారు ఈ రోజున కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. మనకి ఆ నరసింహ డైలాగు ఏదో ఉంది కదా, అతిగా ఆశపడాను. ఆమె ఆశపడినా ఆవేశపడినా అది ఆవిడ వ్యక్తిగతం. దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం తాలూకు పరిపాలన మీద ఆవిడకి ఏమీ అభ్యంతరాలు లేవా? ఉన్నాయి. మరి వాటి మీద ఇంత క్విక్ రియాక్షన్ ఎందుకు ఇవ్వరు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఎందుకు ఇలా ఒంటికాల మీద లేస్తున్నారు? ఇది రాజకీయంగా ఆమె కట్టుకుంటున్న సమాధి అంతే. నేనైతే ఈ సందర్భంగా కాల్ డేటా కూడా పరిశీలించాలని కూడా కోరతా, అందులో సందేహమే లేదు. మనము చేసే విమర్శ హుందాగా ఉండాలి. అది కొంతమంది యాదవులకి ఎంత చెప్పినా అర్థం కాదు. యాదవులకి యాదవుల భాషలో కూడా చెప్పడం కూడా మనకు తెలుసు, మనకు అవసరం లేదు. దుష్టులకు దూరంగా ఉండవలను. ఇప్పుడు మేము దుష్టులు అనుకున్న వాళ్ళు మాకు దూరంగా ఉండండి. అట్లానే కొంతమంది ఉన్నవాళ్ళం కదా, వాళ్ళకి మనం దూరంగా ఉన్నాం, మనం అనుకునే వాళ్ళకి. ఇప్పుడు షర్మిల గారి ప్రశ్న ఏమిటి అంటే, ఇన్ని రోజుల్లో కూడా ఈమె వేసిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న అర్థవంతమైంది ఏంటంటే, ఈ సింగయ్య అనే వ్యక్తి మృతికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి కదా అని. కరెక్ట్. దాన్ని హైలైట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపించినటువంటి మాటలను మాత్రమే హైలైట్ చేస్తుంది. ఆ 2 ఛానళ్ళు, ఆ 16 ఛానళ్ళు కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ ఆమె మాట్లాడిన మాటల్లో అర్థవంతమైంది అది. అసలు జనాలు రాకుండానే ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? వచ్చిన తర్వాత మరణం ఏంటి? అలానే ఎందుకు కట్టడి చేయలేదు? ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన భద్రత ఉండాలి, అలానే రోప్వే పార్టీలు ఉండాలి. అవి లేవు. ఇది ఎలా ఉందంటే, సడన్గా ఒక థాట్ ఏమనే వచ్చిందంటే, ఏదన్నా ఒక అటాక్ ఏదన్నా జరిగినా కూడా ఇది ఆయనకున్న ప్రత్యర్థులను, లేకపోతే గతంలో చేసిన పనుల వల్లనో ఈ దాడి జరిగింది అని సమర్థించుకునేలాగా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ప్రవర్తన ఉంది. ఇది నిజంగా అక్కడికి ఏమైనా దారి తీయబోతుందా? సరే, అది 1% అనుమానమే కావచ్చు. బట్ ఈ 1% ఒక్కోసారి 99% కూడా అవుతుంది. తీసి పక్కన పెడదాం. షర్మిల గారి స్పందన, ఆ వీడియో నిజమైందా కాదా అని పోలీసులో లేకపోతే కోర్టు నిర్ధారించే వరకు కూడా ఆత్రం ఆపుకోలేకపోతున్నారంటే ఏమనాలి మరి? ఆమె టార్గెట్. అందుకే కదా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినవే వేస్తారు అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శిస్తున్నారు కదా. కుప్పంలో మహిళని చెట్టుకు కట్టేసిన ఇష్యూ మీద కానీ, పిఠాపురంలో దళితుల్ని సామాజిక బహిష్కరణ చేసిన విషయంలో కానీ, అంటే ఈ రెండింటినీ ఎందుకు అంటున్నానంటే, పెద్ద లీడర్లు కాబట్టి వాళ్ళు. అలాంటి ఇష్యూల మీద స్పందించిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద ఒక వ్యక్తి పడి నలిగిపోయిన దృశ్యాన్ని చూసి చలించిపోయారు. ఫైన్, అది నిజమైతే ఎవరికైనా బాధాకరమే, దాన్ని ఎవరు సమర్థించలేరు కూడా. అయితే ప్రతి విషయాన్ని ఒకరికి ఆపాదిస్తూ ఉండటం అనేది తప్పు. ఇది షర్మిల గారు తెలుసుకోవాలి. అది తెలుసుకోనంత వరకు ఏంటంటే, ఆవిడ చేసే విమర్శలకు ఎవరు మద్దతు ఇవ్వరు. బై.